బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కోల్కతా నుండి కొలంబోకి పోతున్నటువంటి కొడాలి నానిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. కొడాలి నానిని ఎయిర్పోర్ట్ నుండి ఏకంగా విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కొడాలి నాని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనే కొడాలి నానికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. కొడాలి నానికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కొడాలి నాని ఆరోగ్యం బాలేదంటూ కొంత ఆయన చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు పోయినటువంటి నేపథ్యంలో కొడాలి నాని ఎక్కడున్నాడు, కనబడట్లేదు, విచారణకు రావట్లేదు అంటూ కూడా పోలీసులు గతంలో నోటీస్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. కొడాలి నాని అమెరికాకు వెళ్ళిపోబోతా ఉన్నాడు, పరారీ అయితా ఉన్నాడు అనేటటువంటి నేపథ్యంలో కొడాలి నానికి గతంలోనే లుకౌట్ నోటీసు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. కానీ కొడాలి నాని ఎక్కడ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇప్పుడు ఏ విచారణకు అటెండ్ కాలేను, నా వల్ల కాదంటూ కూడా కొడాలి నాని సైలెన్స్ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. కానీ సీన్ కట్ చేస్తే కొడాలి నాని పెళ్లిలకు పోతా ఉన్నాడు, ఫంక్షన్లకు పోతా ఉన్నాడు, మీటింగ్స్కి అటెండ్ అవుతా ఉన్నాడు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. విచారణకు పిలుస్తూనేమో కొడాలి నాని పోతలేడు. సీన్ కట్ చేస్తే పెళ్లిలకు తిరగడానికి పోతా ఉన్నాడు, ఫంక్షన్లకు పోతా ఉన్నాడు. మరి విచారణకు ఓపిక లేనప్పుడు మరి పెళ్లిలకు ఫంక్షన్లకు ఎట్లా ఓపిక ఉన్నది, ఎందుకు పోతా ఉన్నాడు అంటే ఆరోగ్యం బాలేదనేటటువంటి పేరుతోటి కొడాలి నాని ఎక్కడ అరెస్ట్ అవుతానో, ఎక్కడ నన్ను పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడతారేమో, నేను చేసేటటువంటి స్కాములు బయటపడతాయేమో, నేను చేసేటటువంటి అవినీతి బయటపడుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి తనని తాను కాపాడుకోవడానికి ఆరోగ్యం బాలేదు, నేను ఇబ్బంది పడతా ఉన్నా, నాకు శ్వాస వస్తలేదు, నాకు అస్తమా ఉంది, నాకు గుండె ప్రాబ్లం ఉందంటూ కూడా కొడాలి నాని కొన్ని డ్రామాలు ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేసిను. తనను తను కాపాడుకోవడానికి హెల్త్ బాగాలేదంటూ కూడా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి అంశం. కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా పదే పదే మాట్లాడుతూ వచ్చారు. కొడాలి నాని ఆయన అనేకమైనటువంటి స్కామ్లు, భూదందా కానివ్వండి, ఇసుక దందా కానివ్వండి, ల్యాండ్ స్కాము, లేకపోతే శాండ్ స్కామ్, అనేకమైనటువంటి స్కాములు, 1, 2 చెప్పడానికి లేదు. కొడాలి నాని ఒక ఊరిలో ఒక కాంట్రాక్ట్ చేసేటటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలను ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు. కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా దళిత కుటుంబాలను వాడుకొని సంపాదించుండు కొడాలి నాని. అయితే కొడాలి నాని కోట్ల రూపాయలు దండుకున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు, అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులకు సమాధానం చెప్పనటువంటి నేపథ్యంలో కొడాలి నాని పైన గతంలో కేసు కూడా నమోదైంది. ఇవన్నీ అంశాలు కూడా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. కొడాలి నానిని మొత్తానికి కోల్కతా ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కోల్కతా ఎయిర్పోర్ట్ నుండి పోలీసులు ఈడ్చుకొస్తా ఉన్నారట విజయవాడకు. సో కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, కొడాలి నాని ఎటు పోతున్నాడు, కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేదని చెప్తా ఉన్నారు. కొడాలి నాని ఎక్కడి నుండి జర్నీ చేసిన, హైదరాబాద్ నుండి పోయిందా అంటే కోల్కతాకు, లేకపోతే ఆయన విజయవాడ నుండి కోల్కతాకు పోయిందా, గుంటూరు నుండి కోల్కతాకు పోయిందా, లేకపోతే వైజాగ్ నుండి కోల్కతాకు పోయిందా, అసలు కొడాలి నాని ఎట్లా పోయిండు, ఆయన పాస్పోర్ట్ కూడా లేనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొలంబియాలో ఏముంది, కొడాలి నాని పదే పదే కొలంబియా అంటూ చాలాసార్లు కొలంబియాకు పోయి వచ్చింది అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు, కార్తికన్నతో మాట్లాడదాం. కార్తికన్న, కొడాలి నాని ఆయన కోల్కతా నుండి కొలంబో పోతున్నాడు, అసలు ఏముంది కొలంబియాలో, కొడాలి నానిని ఎవరు అరెస్ట్ చేసిరు, ఎక్కడికి తీసుకొస్తా ఉన్నారు, కొడాలి నాని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి, గతంలో కొడాలి నాని పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేదు. కొడాలి నాని అసలు ఆయనను ఎందుకు టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వము, టార్గెట్ చేసి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కోల్కతా ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోల్కతా నుండి విజయవాడకు తీసుకొస్తా ఉన్నారు కొడాలి నానిని, సిట్టు ముందు హాజరుపరుస్తా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఏం జరుగుతుంది? అసలు ఫస్ట్ తేలాల్సింది ఏంటంటే కొలంబోలో ఏముంది, ఎందుకంటే నిన్న ఒక వైసీపీ నాయకుడు, ఇప్పుడు కొడాలి గురించి నువ్వు చెప్తున్నావు, నిన్న ఆల్రెడీ ఇంకో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీలో సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నెంబర్ 2, నెంబర్ 3 లీడర్స్ లో ఒకళ్ళు, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కొడాలి ఎలా అయితే కోల్కతా ఎయిర్పోర్ట్ లో దొరికాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్ దొరికాడు. అతను కూడా కొలంబో పోతామంటే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని నీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, నువ్వు ఎట్టబోతావు అసలు అని చెప్పేసి అతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు అప్పచెప్పారు. ఇప్పుడు కొలంబోలో
కొలంబో వెళ్తున్నాక కొడానాన్ని కూడా కోల్కతా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని కొలంబో ఎట్టబోతావు నువ్వు, నీకు నీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి, పోలీసు విచారణ ఎందుకు హాజరు కావట్లేదు, నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మన పోలీసులు పోయి అతను తీసుకొచ్చుకుంటారు. అయితే ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతా కొలంబోనే ఎందుకు పోతున్నారు. గతంలో వైసీపీ నాయకులు ఎవరి మీద కేసులు పడ్డా వాళ్ళంతా కర్ణాటకలో దొరికేవాళ్ళు, కర్ణాటకలో రిసార్ట్స్ లో దొరికేవాళ్ళు. మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రి, అతని మీద పోలీస్ కేసు పడింది, నోటీసులు ఇచ్చారు. నోటీసులు వచ్చినప్పటి నుంచి ఫోన్స్ ఇచ్చావు, మనిషి కనపట్లేదు. ఎక్కడా అని ఎదిగితే చివరికి కేరళ బోర్డర్ కర్ణాటకలో దొరికాడు. తర్వాత అంతకుముందు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారికి పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి, తర్వాత ఓఈశ్రీగా పనిచేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కోసం కూడా వెతుకులాట జరిగితే కర్ణాటకలో దొరికారు. వీరంతా కనపడకుండా పోతారు, ఎక్కడో దొరుకుతారు, కర్ణాటకలో మోస్ట్లీ దొరుకుతారు. కర్ణాటకలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఉన్నాయి, సంస్థానాలు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, సరే అక్కడ దొరికారు అనుకున్నాం. కానీ ఇప్పుడు కొలంబోలో ఏముంది అంటే లోటస్ పాండ్ లాగా, బెంగళూరు ప్యాలెస్ లాగా, తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లాగా, రుచికొండ ప్యాలెస్ లాగా, తాడేపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్యాలెస్లు ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, కొలంబో ఎందుకని వెళ్తున్నారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇంకోటి, సరే కొడా నాని గారి అనారోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొడా నాని గారి మీద అనేక రకాల కేసులు పెడుతున్నప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఉన్న పలానా అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు కొడా నాని కూడా వచ్చాడు. ఆ రోజు చాలా స్ట్రిప్ గా చాలా బాగున్నాడు. పైగా ఒక యాంకర్, ఒక రిపోర్టరు కొడా నాని గారు ఏం సార్ ఈ మధ్య కనపట్లేదు అంటే, లేదమ్మా నీ అడ్రస్ ఇవ్వు, మీ సార్ అడ్రస్ ఇవ్వు, నేను రోజు వచ్చి నమస్తే పెట్టిపోతానని వెటకారం కూడా ఆడారు. సార్ ఆ రోజు మంచిగా కనపడ్డా కొడా నాని ఒక్కసారిగా ఆ ప్రాబ్లమ్స్ గురయ్యారు. మరి నిజమా కాదా అని కానీ చాలా పెద్ద డౌట్ ఉంది. సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు, హైదరాబాద్ ఏజీలో అడ్మిట్ చేసామని చెప్పారు. హైదరాబాద్ ఏజీ అనేది మా ఊళ్ళో హాస్పిటల్ కాదు, తోపు హాస్పిటల్. మొన్ననే హాస్పిటల్ చైర్మన్ కి అవార్డు కూడా వచ్చింది, పద్మవిభూషణ్. ఆ హాస్పిటల్లో కొడా నాని చేర్చారు. తర్వాత గుండె సంబంధిత వ్యాధి ఏదో బయటపడింది, సర్జరీ చేయాలన్నారు. కానీ సర్జరీ హైదరాబాద్ లో చేయలేదు. ఎందుకు చేయలేదంటే అతనికి ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి బాడీలో, కాబట్టి సర్జరీ ఏదో క్రిటికల్ కాబోతుంది అని చెప్పేసి ముంబైకి పంపించారు. ముంబైలో వైద్యం చేశారు. సరే సర్జరీ చేశారట, ఓపెన్ సర్జరీ చేశారట. ఇతనికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్, హెల్త్ బులెటిన్ ఏమీ బయటకు ఇవ్వలేదు. పైగా నిజంగా అంత సీరియస్ అయ్యే కాడికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారుగా, అంత సీరియస్ అయింది, క్రిటికల్ స్టేజ్కి వెళ్ళాడు. హైదరాబాద్ లో లేని వైద్యంతో ముంబైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏజీ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్ ఉంటేనే పోతారు. ఏజీకి హైదరాబాద్ లో కూడా సెటిలైట్ చేయలేని క్రిటికల్ పొజిషన్ ఉంది. బెంగళూరు, బొంబాయి పంపించారు, అది కూడా ఎయిర్ అంబులెన్స్ లో పంపించారు. అంత పరిస్థితి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారుగా. పరామర్శించలేదంటే అది నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? సరే అదే నిజం అనుకుందాం. సర్జరీ చేశారు, బయటకు వచ్చాడు. తర్వాత హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారన్నారు. మరి హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏమైంది కొడా నాని, నీకు అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అని పోయి కనుక్కొని ప్రయత్నం చేయాలిగా. వాళ్ళ పార్టీ నాయకుడు, కేబినెట్ సహచరుడు కదా, చేయలేదు అంటే ఇది నమ్మాలా వద్దా? సరే కొడా నాని బెడ్ రెస్ట్, ఫోన్ కాల్ మాట్లాడిన ఆడియోన బయటికి రావాలి కదా. అయితే ఒకటి, ఇతను సంబంధించి హెల్త్ బులెటిన్స్ ఏమీ బయటకు ఇవ్వలేదు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయలేదు. మూడు, అసలు హైదరాబాద్ లో ఉన్న వైద్యం మామూలు వైద్యం కాదు, సూపర్ స్పెషాలిటీ వైద్యం. అందులో ఇతను చేరింది ఏజీలో, అది కాదని ముంబై వెళ్ళారు. దీనివల్ల చాలా డౌట్స్. సరే ఇదంతా డౌట్స్ అన్ని పక్కన పెట్టుకాక ఇప్పుడు కూడా దాని మీద సరే ఓపెన్ సర్జరీ అయింది, బెడ్ రెస్ట్ లో ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు విచారణకు వస్తారు అనుకున్నారు. కానీ అమెరికా పోతున్నాడని వార్త ఒక లీక్ వచ్చింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలు ఇతనికి పాస్పోర్టే లేదు, అమెరికా ఎట్ట వెళ్తాడు అంటే హైదరాబాద్ తో ఏమైనా ఫేక్ పాస్పోర్ట్, హైదరాబాద్ అడ్రస్ ఏమైనా తీసుకున్నాడా అనుకొని వెంటనే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ పోలీసులు అరెక్ట్ కావటం ఫలితంగా ఇవాళ కొలంబో వెళ్తుంటే లుక్అవుట్ నోటీస్ అతని మీద ఉన్నాయి కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని నువ్వు ఎట్ట వెళ్తావు, అసలు నీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, నీ మీద అనేక కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోయి చేసుకొచ్చుకుంటా కూడా. కానీ ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ విచారణకి రాలేనంత ఓపిక లేనటువంటి కొడానాని కొలంబో పోవడానికి ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? బెడ్ రెస్ట్ లో ఉండాలి, అయితే బెడ్ రెస్ట్ లో ఉండాలి, లేదంటే పోలీసు విచారణకు హాజరు కావాలి. కానీ ఈ రెండు కాకుండా కొలంబో పోతున్నాడంటే దీని అర్థం ముంబైలో ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన ఆంధ్రాకి వచ్చినా లేకపోతే హైదరాబాద్కి వచ్చిన? ఆంధ్ర పోలే, హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఒక 5 రోజుల తర్వాత పెళ్లిలో కనబడ్డాడు. అక్కడ కూడా ఒకటి ఉంది. కొడానాని ఎక్కడ ఉన్నాడు అంటే అనారోగ్యంతో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. ఇది బయటకు వైసీపీ చెప్తున్నమాట. మరి ఒక ఫంక్షన్ లో కనపడేట్టు ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. సరే ఇవన్నీ వద్దబ్బా, ఇవన్నీ పక్కన పెట్టుకాక, ఆ ఫోటోలు వీడియోలు పక్కన పెట్టుకాక, అసలు బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన వ్యక్తి కొలంబో ఎందుకు వెళ్తున్నాడు?
అయితే బెడ్ రెస్ట్ లో ఉండాలి, లేదా పోలీస్ విచారణకని రావాలి. కొలంబో ఎందుకని పెడుతున్నాడు అంటే ఇంకొక విషయం అంటే కొడాలి నాని మీద కేసులు కూడా మామూలు కేసులు కాదు. ఒకటి భూ కబ్జాల కేసులు, రెండు సివిల్ సప్లైస్ లో అవకతవకలకు సంబంధించిన కేసులు, మూడు మట్టికి సంబంధించినటువంటి స్కామ్, నాలుగు బెదిరింపు కేసులు. ఈ మట్టికి సంబంధించిన స్కామ్ ఏంటంటే సహజంగా గుడివాడ ఎమ్మెల్యే మంత్రి, అదే గుడివాడ ఎమ్మెల్యే. గుడివాడలో ఒక ఊర్లో ఒక మట్టి స్కామ్ అంటే మట్టికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ అదే ఊరోళ్ళకి ఇవ్వాలి లెక్క ప్రకారం. అంటే జగనన్న కాలనీలో మట్టి మెరక నింపాలి, మట్టిని మెరక చేయడం కోసం మట్టిని నింపాలి. ఆ మట్టిని అదే ఊర్లో నుంచి తీయాలి, అదే ఊర్లోనే తీయాలి. కానీ కొడాలి నాని మనుషులు కాంట్రాక్ట్ రావాలి. మరి కొడాలి నాని మనుషులకి ఎట్ట కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ ఊరోళ్ళ దళిత కొంతమంది పేద వాళ్ళతో కాంట్రాక్ట్ వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళు పెత్తనం చేశారు. అకౌంట్స్ అన్ని వాళ్ళ పేరుతోనే ఉంటాయి, డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్ లో పడితే వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు, వాళ్ళకే సంబంధం లేదు. ఇప్పుడు అధికారం పోయింది, కొడాలని ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఎవరైతే పాపం అసలు కాంట్రాక్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చినట్టు తెలియదు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు తెలియదు, వాళ్ళకి ₹1,00,00,000 వాళ్ళకి వచ్చినట్టు తెలియదు. వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తున్నాయి. అసలు మాకు ఐటీ నోటీసులు ఏంది, మేము రోజు 200-300కి పనికి పోయే వాళ్ళం, మేము ₹1,00,00,000 మా కాంట్రాక్టర్లు ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలే కాంట్రాక్టర్లు ఎక్కువ ఉన్నారు, అకౌంట్లు కూడా వాళ్ళే. కానీ చేసిన పని అంతా కొడాలి మనుషులు. కొడాలి మనుషులు డబ్బులు కూడా కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి జనానికే పడతాయి, ఆ ఊరు జనాలకే పడతాయి. వాళ్ళకి తెలియకుండానే విత్డ్రా అయిపోతాయి. వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చినట్టు తెలియదు, వాళ్ళకి అకౌంట్ ఉన్నట్టు తెలియదు, వాళ్ళ అకౌంట్ డబ్బులు పడినట్టు తెలియదు. అకౌంట్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది, అన్ని అయిపోతాయి. జనాలకు తెలియదు, కొడాలి నానికి తెలుసు. ఇప్పుడు ఐటీ నోటీసులు వాళ్ళకి పోతున్నాయి. ఎవరికి ఎవరైతే కాంట్రాక్ట్లు వచ్చాయి అనుకున్న పడుతున్నారు పేదవాళ్ళకి పోతున్నాయి. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంది అని. వీళ్ళు తీరా విషయాన్ని కనుక్కొని కొడాలి దగ్గర పోయి ఏమైనా మీరు చేసిన పని వల్ల మాకు నోటీసులు వస్తున్నాయి, ఏం చేయమంటారు సార్ అని అడిగారు. ఏం చేయమంటారు అంటే ఏముంది, డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు మన వాళ్ళు, పోయి మీ ఇంటి వాళ్ళకి ఇచ్చేయండి, మీరు ఫోన్ స్విచ్ పెట్టుకుని కొన్నాళ్ళు కాన్ రాకుండా పోండి, మీ ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు లేరండి చనిపోయారని చూపిస్తారు, వాళ్ళు ఏం చేయలేరు పోండి అని చెప్పేసి. అంటే బతికున్న వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారంట. ఏమనాలి ఇది, ఏ కర్మ ఫలితం ఇప్పుడు కొడాలి అనుభవించాలి అంటే మనం ఏ చేస్తే అదే మనం తిరిగి వస్తాయి అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కొడాలి నాని అనే వ్యక్తి 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 2004-2009 టీడీపీ ఎమ్మెల్యే, తర్వాత 2014-2019 వైసీపీ ఎమ్మెల్యే, మొత్తం 4 సార్లు ఎమ్మెల్యే గుడివాడ నుంచి. ఫస్ట్ రాజకీయ జీవితం టీడీపీ నుంచి స్టార్ట్ అయింది. ఒక రారీ డ్రైవర్ లేదా క్లీనర్, ఆ పరిస్థితి నుంచి కారు డ్రైవర్ గా మన హరికృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి పరిచయాల కొద్దీ జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయం, జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న పరిచయం కొద్దీ సినిమా నిర్మాత నుంచి రాజకీయాల్లో కూడా హరికృష్ణ గారి రికమెండేషన్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్ తోటి టీడీపీలో ఒక తక్కువ టైంలో ఎక్కువ ఛాన్స్ కొట్టేశాడు. గుడివాడ ఎమ్మెల్యే సీట్ కొట్టేశాడు. అక్కడ వాళ్ళని కాదని చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ మాట విని, జూనియర్ ఎన్టీఆర్ మాట విని వాళ్ళ రికమెండేషన్ వరకు గుడివాడలో అవకాశం ఇచ్చాడు. యంగ్ ఫెలో బాగానే పనిచేస్తున్నాడు అని చెప్పేసి పనిచేస్తున్నాడని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని కొన్నాళ్ళు నిలబెట్టుకున్నాడు బాగానే, మాస్ లీడర్ గా పేరు కూడా వచ్చింది. ఎప్పుడైతే 2014 ఎన్నికల కంటే ముందు వైసీపీ నుంచి గెలిచాడో అక్కడ ఉన్నటువంటి అవలక్షణాలు పుచ్చుకొని డబ్బు మీద వ్యామోహము, అవసరాలు, వాట్ ఎవర్ ఏదో థింగ్స్, ఏ అవకాశం ఇచ్చిన పార్టీ ఉందో, ఏ అవకాశం ఇచ్చిన నాయకుడు ఉన్నారో అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. మామూలు కాదు, అసలు కొడాలి నాని స్థాయి ఎక్కడ, చంద్రబాబు నాయుడు స్థాయి ఎక్కడ. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఆయన పట్టుకొని వాళ్ళ నాన్నని తిడతాడు, చంద్రబాబు తిడతాడు. చంద్రబాబు నాన్నతో ఏం పని నీకు, చంద్రబాబు నాన్న అంటాడు, పర్సనల్ గా అంటాడు. మామూలుగా సివిల్ సప్లైస్ మంత్రి, కానీ బూతుల శాఖ మంత్రిగా పేరు వచ్చింది మనోడికి, బూతుల శాఖ మంత్రిగా ఆ రకంగా మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసు నిజమా కాదు అది వేరు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇంకోటి ఆ స్కామ్ ఉందా లేదా, అసలు నిజంగా అరెస్ట్ చేశారు అది వేరు. ఆ స్కామ్ గురించి మాట్లాడితే ఓకే, కానీ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు కొద్దిగా బ్యారర్ మార్చండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకుంటే, జైల్లో దోమలు ఈగలు కాకపోతే రంబా ఊరసలు కొడతాయా, ముసలోడికి రోగాలు వచ్చినాయి, ఇలా రకాలుగా మాట్లాడారు. ఇలా రోగాలు అనారోగ్యాల గురించి మాట్లాడగా కొడాలి నాని గారు అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. మరి అవును అంటే మన కొడాలి నాని కూడా అట్లా మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం మాట్లాడొచ్చు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏజీకి ఫోన్ చేసి ఒక వెల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి కొడాలి నానికి అని చెప్పారంట నాగేశ్వర రెడ్డి గారికి. అంటే
చంద్రబాబు నాయుడు గారి హుందాతనం చూడు, కొడాలని మాట వెటకారం చూడు. అవి ఇప్పుడు జైలుకి వెళ్తున్నాడు, జైల్లో రంభా వరుసలు కొడతాయా దోమలు ఈగలు కాక? ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ కొలంబో పోయింది కూడా మరి రంభాపురం కోసం పోతున్నా, మరి అట్లా మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకోవాలి. ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఒక మాజీ మంత్రి ఇట్లా మాట్లాడడం కరెక్ట్. ఇప్పుడు వల్లభనేని వంశీ వీళ్ళ మిత్రుడే జైలుకి వెళ్ళాడు, అదేం పెట్టుకున్నా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు వెన్ను నొప్పి ఉంది, నాకు శ్వాస ఆడట్లేదు, గొంతు నొప్పి ఉంది, తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, నాకు గుండె నొప్పి వస్తుంది, నన్ను కొద్దిగా మంచి బ్యారెల్ ఇవ్వండి లేదా స్పెషల్ బ్యారెల్ ఇవ్వండి, నాకు బెయిల్ ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. అంటే అనారోగ్యం ఎవరికి రాదు చెప్పు, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా జైలుకు పోతే మరి ఈయనకు దోమలు కుడతాయో ఏం కుడతాయో లోపల తెలియదు కదా. జైలుకు పోతే ఆయన మాటలకు ఆయన క్లారిటీ తెచ్చుకోవాలి. సరే, ఏది ఏమైనా మొత్తానికి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు కొడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో కొడాలి నానికి పూర్తి స్థాయిలో మంచి ట్రీట్మెంట్, కానీ కొడానాని టోటల్ ఎపిసోడ్ ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన తర్వాత రాజకీయంగా హోందాతనాన్ని ప్రదర్శించకపోతే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం చప్పట్లు కొడుతున్నారు అనుకోని, విజిల్స్ కొడుతున్నారు అనుకోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది అంటే పెద్ద ఉదాహరణ.